మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. గత 3-4 రోజుల్లో మహారాష్ట్రలో వర్ష సంబంధిత ఘటనల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో జూలై 4న 10 గంటల వ్యవధిలోనే 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. వాతావరణ శాఖ ముంబై, థానే, రాయ్గఢ్ వంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యగా జూలై 7న ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ముంబై పూణే రైలు మార్గంలోని కర్జాత్, లోనావాలా ఘాట్ సెక్షన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబై గోవా రహదారి కూడా రాయ్గఢ్ జిల్లాలో భారీగా జలమయమైంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ముంబైలో తరచుగా వచ్చే వరదలపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముంబై వరదలకు ఒక శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.